అండి మన ఇప్పుడు వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం ఎలా అనిపించింది అన్న టీజర్? సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీకు? ఫస్ట్ అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే సంక్రాంతి అంటే మనకు వెంకటేష్ గారు సంక్రాంతి టైటిల్ ఆయనకే ఉంది సంక్రాంతి సినిమాల్లో. అడగకుండా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కూడా ఆయనకే ఇచ్చారు కాబట్టి అనిల్ రావిపూడికి హ్యాట్సాప్ చెప్పాలి. అది కాకుండా ఈ సినిమాకి క్రేజ్ ఆయన తీసుకొని వచ్చారు. అందరూ గేమ్ చేంజరు డాకు మహారాజ్ గురించే మాట్లాడుకునే వాళ్ళు. అలాంటిది సంక్రాంతికి వస్తున్నాంని ఎక్కడో నిలబెట్టారంటే ఇప్పుడు పాత 90s కిడ్స్ అంటే మనకు పాత సాంగ్స్ వెంకటేష్ గారు సౌందర్య గారు వచ్చే సాంగ్స్ ఇప్పటికి కూడా వింటూ ఉంటారు యూట్యూబ్లో. అలాంటి ఒక చాటర్ బట్టర్ సాంగ్ రమణ గోకుల గారితో పాటించారు. ఇప్పుడు ఎవరు చూసినా చిన్నపిల్లలు అడిగినా గోదావరి గట్టే అంటున్నారు, పెద్దవాళ్ళు చూసినా గోదావరి గట్టే అంటున్నారు, పండు ముసలి వాళ్ళు కూడా ఆ సాంగ్కి స్టెప్ చేస్తున్నారంటే పాత రోజుల్లో ఒక వినసొంపుగా ఉన్న మెలోడీని అని తెచ్చినందుకు ఫస్ట్ అనిల్ రావిపూడి గారికి అండ్ భీమ్స్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్లీగా ఒక మంచి ఫ్యామిలీ వైబ్ అనేది ఆ పాటలోనే తెలిసిపోయింది కాబట్టి డెఫినెట్లీగా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్తో వెళ్ళి చూడదగ్గ చిత్రం ఇది అవుతుంది. ఎందుకంటే డాకు మహారాజ్ కానీ మన గేమ్ చేంజర్ కానీ ఫ్యాన్స్ ఉంటారు, బాలకృష్ణ గారికి కానీ రామ్ చరణ్ గారి, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కలిసి చూసి సినిమా ఏదైనా అంటే ఏకైక హీరో వెంకటేష్ గారు. వెంకటేష్ గారికి ఎటువంటి హేటర్స్ లేని ఫ్యాన్స్ బేస్ అంటే అందరు హీరోలు, మన చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ అందరు హీరోల ఫ్యాన్స్ కలిసి చూసే ఏకైక హీరో ఎవరున్నారంటే వెంకటేష్ గారు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రెజర్ కూడా ఉంటుంది. వెంకటేష్ గారి సినిమా వస్తే కంపల్సరీ తీసుకోమోండి. కొంచెం ఎక్కడో ఈ సంక్రాంతికి ఆయన ఈ 2024లో సంక్రాంతికి సైన్దేవ్ అనే మూవీతో వచ్చారు, యాక్షన్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం ఫ్యామిలీస్ మిస్ అయ్యారు. దాంట్లో పాప సెంటిమెంట్ ఉన్నా కూడా, కానీ ఇది టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అది కాకుండా అనిల్ రావిపూడి ఒక గుడ్ ఫీల్ డైరెక్టర్ అని పేరుంది కాబట్టి వెంకటేష్ గారు అనిల్ రావిపూడి మూడో సినిమా కాబట్టి కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. హ్యాట్రిక్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందని నా అభిప్రాయం భయ్య. ఇంకొకటి సాంగ్లో కూడా మీను అనే సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్లో వెంకటేష్ గారి లుక్ అయితే అద్దిరిపోయింది. అసలు ఘర్షణ సినిమాలో ఆయన లుక్ చూసాం కదా, ఆ లుక్లోనే మళ్ళీ వచ్చారు. క్లీన్ షేవ్తో రొమాంటిక్ సాంగ్లో హీరోయిన్ కూడా యంగ్ ఉన్నా కూడా ఎక్కడ కొంచెం ఏజ్ గ్యాప్ అని కనపడకుండా తీశారు. కొరియోగ్రాఫరు చాలా బాగా తీశారు. మీనాక్షి చౌదరి వెంకటేష్ గారి కాంబినేషన్ సూపర్ ఉందని అనుకుంటారు. అలా కాకుండా గోదావరి గట్టు సాంగ్లో కూడా ఐశ్వర్య రాజేష్ గారిని వెంకటేష్ సౌందర్య సాంగ్స్ ఎలా ఉంటాయో అందరూ మీరు చూస్తే కింద కామెంట్స్ చూడండి. గోదావరి గట్టు పాట సాంగ్స్లో ఐశ్వర్య రాజేష్ని సౌందర్య గారితో పోలుస్తున్నారు. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి వాళ్ళ డాడీ కూడా వెంకటేష్ గారితో చేశారు అప్పట్లో. ఆయన తెలుగు అమ్మాయిని ఇప్పుడు మంచి గుర్తింపు లభించిందని నా అభిప్రాయం ఈ పాటతో అండి. ఓవరాల్ గా అయితే సంక్రాంతికి అయితే మంచి హిట్ పడుతుందంట వెంకటేష్ గారు. కంపల్సరీ అండి. ఆ రెండు సినిమాలతో పాటు అందరూ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఫ్యామిలీస్ వచ్చి చూసేసి పిక్చర్ కాబట్టి కంపల్సరీ ఈ సంక్రాంతి హిట్ కొడుతున్నాం. వెంకటేష్ ఫ్యాన్స్ అందరికీ ముందుగానే సంక్రాంతి వచ్చేస్తుంది. January 14 ప్లీజ్ వాచ్ సంక్రాంతికి వస్తున్నాం.